హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో పన్నీర్ రోల్స్ టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ డిష్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా ఒక బౌల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 75 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకొని 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్కి మసాలా అంతా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీ లేదా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఇందులో వేసుకొని ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ ఆనియన్ అలాగే హాఫ్ క్యారెట్, కొంచెం బీట్రూట్ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. హాఫ్ టొమాటో స్లైసెస్గా చేసుకొని వేసుకోవాలి. దీనంతటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఓవర్గా ఫ్రై చేసుకోవక్కర్లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్ మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కు తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ టొమాటో కచప్ అలాగే 1/4 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చపాతీ లేదా రోటీకి టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. దీన్ని నేను ఇంట్లోనే తయారు చేశాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా టేస్టీగా టమాటో సాస్ ఎలా తయారు చేసుకోవాలో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని ఇలా ప్లేస్ చేసుకొని పైన ఆనియన్స్, టమాటోస్ టాపింగ్ చేసుకొని రోల్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ పన్నీర్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.